హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ రోజు చేసే స్టైల్లో కాకుండా డిఫరెంట్గా ట్రై చేసా. మ్యారినేట్ చేసి ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో. గ్రేవీతో కలర్ఫుల్గా జ్యూసీగా చాలా బాగా వచ్చింది కదా. అలా అప్పటికప్పుడు వండిన వేడి రైస్లోకి ఈ కర్రీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. 1/2 కిలో చికెన్ తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, 4 లవంగాలు, అనాస పువ్వు, చెక్క, 4 మిరియాలు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్నాను. టేస్ట్ కొంచెం పుదీనా అలాగే పెరుగు కూడా వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ మసాలా అంతా పీసెస్కి అంతా పట్టేసేయాలి. అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీకి 4-5 మిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుని పెట్టేసుకుందాం. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటే మనం కుక్ చేసుకునేటప్పుడు చాలా తొందరగా కుక్ అయిపోతాయి. నేను తీసుకున్నది 1/2 కిలో కాబట్టి 1/4 కిలో ఆనియన్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని మిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుని చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ 2-3 మినిట్స్కి దాన్ని తిప్పుతూ అలా ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాం. ఫైనల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దాంట్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా మసాలా అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అలా 15-20 మినిట్స్ అలా చిన్న ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయాలి. దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఇలా వీడియో చూపిస్తున్నట్టు ఫ్రై లాగా వచ్చేస్తుంది. దీనిలో మనకి గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుని మూత పెట్టేసుకుని బాగా మగ్గిచ్చేసుకున్నాను ఒక 5 మినిట్స్ వరకు. కర్రీ అయితే ఫైనల్కి వచ్చేసిందండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే ఒక 1 టీ స్పూన్ వేసేసుకున్నాను. అన్ని కర్రీస్లో కామన్గా వాడేది కొత్తిమీర కదా. ఈ కొత్తిమీర లేకపోతే అసలు మనకి టేస్టే ఉండదు. అలా ఫ్లేవర్ కోసం ఈ కొత్తిమీర కూడా పైన వేసేసుకుని 5 మినిట్స్ మగ్గిచ్చేసుకున్నాను. అలా అప్పటికప్పుడు వండిన వేడివేడి రైస్లోకి ఆ కర్రీ వేసుకుని తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.